నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ సత్య. సో ప్రధానంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల సంబంధించినటువంటి ఇష్యూ సెన్సేషనల్గా మారుతూ ఉంది. ఏదైతే జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున 20 తారీఖు భారీ బహిరంగ సభతో మరి 1,00,000 మందితోటి కూడా పార్టీలోకి పోతున్నారు అనేసి వార్తలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇదే అంశంపైన మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం గారు ఉన్నారు. ఏం చెప్తారన్నా? 42 సంవత్సరాలు చరిత్ర కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు చేసింది. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ 14 సార్లు టికెట్లు ఇచ్చింది. 11 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా, 2 సార్లు మంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీలో 42 ఏండ్లు ఆయన అట్టిగా ఏ రోజు కూడా లేడు. రాజకీయాల్లో ఉన్నాడు. అయినా 42 ఏళ్ళ నుంచి ఆయన్నే పోటీ చేసుకుంటూ వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గారు ఏం చేయలేదు. అది మొత్తం ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే నీతి నిజాయితీ లేకుండా మాట్లాడడం సరైనది కాదు. కాంగ్రెస్ పార్టీ అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం ఇంకా సరైనది కాదు. రెండవది, ఏళ్ళ నువ్వు ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నవే. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశాడు. తెలంగాణ ప్రజల కోసం పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకురావడం కోసం పనిచేశాడు. ఆస్తులను తాకట్టు పెట్టాడు. ఆస్తులను అమ్ముకున్నాడు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం, తెలంగాణ ప్రజల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఆయన ఆహార్నిశలు కష్టపడడం నిద్రపోకుండా కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చిండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది ఉన్న వాస్తవాలు ఒప్పుకోవాల్సింది ఎవరైనా. ఇయల్లో జీవన్ రెడ్డి గారు అంటుండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోతారు, కేసీఆర్ అత్తడు అని. ఇయల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ దొరను, కేటీఆర్ దొరను, హరీష్ రావు దొరను, ఈ రాష్ట్రంలో వీళ్ళను అధికారంలో ఉండకూడదు, వీళ్ళు రాష్ట్రాన్ని దోపిడీ చేసిండ్రు, 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయినరు, 3 లక్షల కోట్లు దోసుకున్నారు. కేసీఆర్ కుటుంబం అనే గడిలను బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు 180% ప్రజలు ఈ తెలంగాణలో కేసీఆర్ దొరను, కేటీఆర్ దొరను నమ్మరు. 2034 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటాడు. మీరు ఏం పీకలేరు. జీవన్ రెడ్డి గారు, మీరు రేవంత్ రెడ్డి గారిది మా ముఖ్యమంత్రిది ఎన్టీఏ కూడా పీకలేరు. మీతో ఏం కాదు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ ఒక వాదిగా చెప్పండి. అంటే వేరే పార్టీ ఎమ్మెల్యే మరి కాంగ్రెస్ పార్టీలు గాంధీ భవన్లకు ఎట్లా వచ్చింది? ఒకటి గుర్తుపెట్టుకోండి, అది మీరు ఆలోచన చేయండి కొంచెం. అట్లంటే 2014లో టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్కి పోయారు. కేసీఆర్ వాళ్ళను బెదిరించి, భయపెట్టించి, డబ్బులిచ్చి, పదవులిచ్చి, వాళ్ళని ఇన్ని రకాలుగా బెదిరించి వాళ్ళందరినీ 15 మందిని టీడీపీ వాళ్ళంతా 2018లో మా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ మా పదవులు ఆశ చూపి, బెదిరించి, అదిరించి, డబ్బులిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు, టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. అర్థమైందా? ఇయర్లో వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీలో ఇష్టం లేదు, వాళ్ళు వచ్చిండ్రు. దానికి ఎవరేం చేస్తారు? అది వచ్చిండ్రు అంటే ఆయనకో నీతి ఉండదు, ఇంకోలకో నీతి ఉంటుంది. ఏంటి ఆయనకో నీతి ఉంటుంది, ఇంకోలకో నీతి ఉంటుంది. అవన్నీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మేము ఏమనలేదు కదా. ఈరోజు వాళ్ళకి ఇష్టం లేదు, వచ్చేసిండ్రు. వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ప్రజల కోసం, వాళ్ళ కోసం, పార్టీ వాళ్ళ ఉనికిని కాపాడడం కోసం టీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా, అంటే రేవంత్ రెడ్డితో సహా ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేరు. సో పక్క ఎమ్మెల్యేని తీసుకొచ్చి నా మెడల మీద పెట్టినారు. సో అందుకే నేను వెళ్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ వీడి మరి బీఆర్ఎస్లోకి పోవడం అనేది కొంత ఇదే కదా. ఒకటి గుర్తుపెట్టుకో, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎన్నోసార్లు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి జీవన్ రెడ్డి కేసీఆర్తో పనులు చేయించుకున్నాడు 10 ఏళ్ళల్లో.
దాదాపు 500 కోట్ల పని చేయించుకున్నాడు. ఇప్పుడు అది కూడా అంటుండు కదా అన్న. ఇప్పుడు నేను నిజంగా నాకు పదవే అవసరం అనుకుంటే, పదవే కావాలనుకుంటే 2014లోనే నేను పోతుండే అంటుండగా. 2014 ఆయనకు పదవి లేని ఎప్పుడు? కాంగ్రెస్ పార్టీలో పదవి లేని ఎప్పుడు? 14 సార్లు టికెట్ ఇచ్చింది, 6 సార్లు గెలిచిండు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, చివరికి ఎమ్మెల్సీ ఉన్నాడు. పదవి లేనిది ఎప్పుడు? పదవులు లేనిది ఎప్పుడు? మొన్నటిదాకా మాట్లాడండి కదా కేసీఆర్ పరిపాలన గురించి. మరి ఇప్పుడు ఆయన దగ్గరికి ఎట్లా పోతాడు? బీఆర్ఎస్ పార్టీలు ఎట్లా వెళ్తాడు? అంటే నువ్వు పోతే తెలంగాణ ప్రజలందరికీ సపోర్ట్ చేస్తారనుకుంటారు. ఏది కేసీఆర్ అయ్యే దిగొచ్చిన, జీవన్ రెడ్డి అయ్యే దిగొచ్చిన తెలంగాణ ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. అది 100కు 100%. అది ఏమీ కాదు. తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రంలో దొరలు నమ్మరు, దొరలకు ఓట్లు వేయరు తెలంగాణ ప్రజలు. జీవన్ రెడ్డి గారికి కూడా అడ్రస్ కూడా ఉంది జగిత్యాల్లో. ఆయన ఇన్ని కథలు చేసినా ఈ అడ్రస్ కూడా ఉండదు. ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయాడు, 3 సార్లు ఎంపీ పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనకి ఇక అయిపోయింది, ఆ చరిత్ర ముగిసిన కథ. అది ఎవరు ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు.